V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ఎస్ఎస్ పద్మను గెలిపించే ప్రార్థన. స్కూల్లో ఉన్న పెండింగ్ వర్క్లు అన్నీ చూడడానికి పిల్లలకి సదుపాయాలు, టీచర్లకి సదుపాయాలు, తర్వాత ప్రైవేట్ స్కూల్లో 2 years చేసిన వారికి పిఎఫ్ అండ్ ఈఎస్సి సౌకర్యం కల్పించే విధంగా పోరాడతానని ఎమ్మెల్సీగా పోటీ చేసిన కావున ఓటు వేసి గెలిపించే ప్రార్థన. ప్రాణమిత్రులైనటువంటి పాత్రికేయులకు నా నమస్కారములు. నేను నా గురించి ముందు నా పేరు ఎస్ఎస్ పద్మావతి. నేను బిఎస్సి డిగ్రీ చేశాను. రాజమండ్రిలో గవర్నమెంట్ కాంప్రహెన్సివ్ కాలేజీలో 86 బీఈడి కంప్లీట్ చేసి 87లో పాలకొల్లు రైస్ మిల్లర్స్ కాన్వెంట్ హై స్కూల్ అది దాంట్లో హెచ్ఎంగా పనిచేశాను. తర్వాత 88లో మన ఎన్టీఆర్ గవర్నమెంట్లో నాకు డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ వెస్ట్ గోదావరి పొలమూరులో అపాయింట్మెంట్ అయ్యాను. అక్కడి నుంచి 91లో వెస్ట్ గోదావరి నుంచి ఈ విశాఖపట్నం నక్కపల్లి కసింకోట రావడం జరిగింది. 2003 దాకా కసింకోటలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా పనిచేశాను. అక్కడి నుంచి గాజువాక వచ్చి అక్కడ 2015 దాకా స్కూల్ అసిస్టెంట్ అండ్ హెచ్ఎంగా పనిచేయడం జరిగింది. తర్వాత 2015లో నక్కపల్లి గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎంగా వెళ్ళి ఎంఈఓగా కూడా ఎఫ్ఏసి చేశాను. 2017లో మునగపాక నాకు ఎంఈఓగా రావడం జరిగింది. 2019 నుంచి 2024 జూలై దాకా మండల ఎడ్యుకేషనల్ ఆఫీసర్గా ఆనందపురం పనిచేసి మొన్న జూలై 2024 31ని రిటైర్డ్ అవ్వడం జరిగింది. మరి నేను విన్నదాన్ని బట్టి తర్వాత నేను గ్రహించిన విషయాలు, నేను అనుభవించిన విషయాలు, వాటిని బట్టి ఉపాధ్యాయుల కోరిక మీదట కొంతమంది నన్ను అడిగారు, మీలాంటి వాళ్ళు ఉండాలండి పోటీ చేయమని, కంటెస్ట్ చేయమని. అందువల్ల నేను ఎమ్మెల్సీగా ముందుకు వచ్చి ఉపాధ్యాయుల యొక్క సమస్యలు, విద్యార్థుల సమస్యలు, నా సమస్యలు ఇవన్నీ కూడా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ ఎమ్మెల్సీగా పోటీ చేయడం జరిగింది. అంటే మనం ఉపాధ్యాయులందరూ కూడా గౌరవంగా సమాజంలో ఉండాలి అనే ఉద్దేశం. ఈ ఎమ్మెల్సీలుగా కనీసం వారానికి 2 రోజులు ఏదో ఒక పాఠశాలకు వెళ్ళి మరి ఉపాధ్యాయుల మధ్య సమైక్యతని, తర్వాత విద్యార్థులను వాళ్ళ యొక్క సమస్యలు ఏవైనా ఆర్థికపరమైన సమస్యలు ఇవన్నీ కూడా పరిశీలించి వాళ్ళకి సమాజంలో గౌరవం కలిగేటట్లుగా చేయవలసిన బాధ్యత నా ఉద్దేశ ప్రకారం ఎమ్మెల్సీలది. మరి ఇంతవరకు ఏ ఎమ్మెల్సీ కూడా ఇలాగా వెళ్ళడం జరగలేదు, నేను కూడా చూడలేదు. నెక్స్ట్ ఈ ఎమ్మెల్సీలు వారానికి 2 సార్లు పాఠశాలకు ఎప్పుడైతే పెడతారో అప్పుడు విద్యా ప్రమాణాలు పెరుగుతాయి, స్కూల్లో విద్యార్థుల యొక్క నమోదు సంఖ్య కూడా పెరుగుతుంది. ఉపాధ్యాయుల యొక్క ఆర్థికపరమైన సమస్యలు అంటే వాళ్ళ యొక్క పెండింగ్ డిఎల్ ఉన్నాయి. ఈఎల్స్ మేము పెట్టాము, అవి అప్రూవ్ అయ్యి ఉన్నాయి 2023-22లో. కానీ ఇంతదాకా ఇంకా వాళ్ళకి ఎన్కాష్మెంట్ అవ్వలేదు. అలాగే మెడికల్ బిల్లులు, పిఆర్సి ఇవన్నీ కూడా మంజూరు చేయడం అనేది నా ధ్యేయం. నెక్స్ట్ జిఓఎంఎస్ నెంబర్ 117 ప్రకారం 3-4-5 తరగతులని అదే ప్రిన్సెస్లో ఉన్నటువంటి హై స్కూల్లో మెర్జ్ చేయడం జరిగింది. దాని ద్వారా కొంతమంది ఉపాధ్యాయులు ప్రమోషన్ పొంది వాళ్ళు జూనియర్ లెక్చరర్లుగా మరి అక్కడ పాఠ్య బోధన ఎంతో కష్టపడి మళ్ళీ నేర్చుకుని వద్దు అనుకున్న దాన్ని వాళ్ళు అక్కడ బోధన చేయడం జరుగుతుంది. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ దాన్ని రద్దు చేస్తే వాళ్ళు బాధపడతారు, వాళ్ళకి ఇచ్చిన ప్రమోషన్ పోతుంది. అందువల్ల నా ఉద్దేశ ప్రకారం మండలానికి మహా అయితే 5-4 అయ్యాయి. అంటే అదే ప్రిన్సెస్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలో ఉండేటువంటి 3-4-5 తరగతులనే హై స్కూల్లో మెర్జీ చేశారు. దాన్ని అలా కంటిన్యూ చేయాలి అని, ఆ ఉపాధ్యాయులు కూడా అవమానపడకుండా ఉంటారని, అలా కంటిన్యూ చేయాలని నాకు ఉద్దేశం. మనకేదైనా అది సరిగా లేదు అనే ఉద్దేశం ఉంటే ఇక మీదట అలా 3-4-5 తరగతులని హై స్కూల్లో మనం మెర్జీ చేయడం మానేసి
ప్రతి ప్రాథమిక పాఠశాలలో ఉండేటువంటి 3, 4, 5 అలాగే ప్రాథమికోన్నత పాఠశాలలో ఉండేటువంటి 6, 7, 8 కూడా ఉన్నాయి. అక్కడ 3 నుంచి 8 వాళ్ళకి ఎక్కడ సబ్జెక్ట్ టీచర్ లేరు. ఈ ఎస్జిటీలే వాళ్ళకి బోధన చేస్తున్నారు. మరి అక్కడ 6, 7, 8 తరగతుల పిల్లలు ఎంతో నష్టపోతున్నారు. కనుక ప్రతి 3 నుంచి 8 తరగతికి బోధించే ఉపాధ్యాయులు స్కూల్ అసిస్టెంట్లు మాత్రమే ఉండాలని, అందువల్ల వీళ్ళకి ప్రమోషన్ ఇస్తే ఒక ఇంక్రిమెంటే మనకు పడుతుంది. కనుక ప్రమోషన్ ఇచ్చి 3 నుంచి 8 దాకా స్కూల్ అసిస్టెంట్లు బోధించేటట్లు చేయాలని నా ఆకాంక్ష. 200కు పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కానీ అక్కడ జూనియర్ అసిస్టెంట్ కానీ సీనియర్ అసిస్టెంట్ కానీ ఎవరూ లేరు. ఉపాధ్యాయులు ఎస్ఆర్లు ఎవరు రాస్తారు, వాళ్ళ శాలరీ బిల్లు ఎవరు రాస్తారు, ఆఫీస్ కరస్పాండెన్స్ ఎవరు చేస్తారు, ఎంఈఓలు ఉన్నారంటే ఇన్స్పెక్షన్కి సరిపోతుంది అసలు. కానీ ఇంకా ఆర్టీఈ ఉంటుంది, ఆర్టీఐలు ఉంటాయి, అనేక ఇన్ఫర్మేషన్ అడుగుతూనే ఉంటారు. వీటన్నిటిని చేయడానికి కంపల్సరీగా మరి ఈ జూనియర్ కానీ సీనియర్ కానీ లేకపోతే ఈ 2 పోస్టులు కానీ ఇవ్వాలి. అలా ఇవ్వలేకపోతే కనుక కాంప్లెక్స్ పరిధిలోకి ఆ టీచర్స్ యొక్క శాలరీలు కాంప్లెక్స్లో ఎవరు డీడీఓగా ఉంటే వాళ్ళకి అప్పచెప్పేస్తే అప్పుడు ఎంఈఓకి భారం తగ్గుతుంది. అలా కాకపోతే మాస్టర్లు అక్కడ చేయడం, వాళ్ళు ఇబ్బందులు పడడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కనుక శాలరీస్ సంగతి ఒకటి చూడాలని. నెక్స్ట్ మనం ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ పై అధికారులకి గౌరవించేటట్లుగా ఉండాలి. అంటే వాళ్ళు పోయి ఇంకో డిపార్ట్మెంట్ దగ్గర ఇంకో చోట కాగితాలు పెట్టి వాళ్ళకి మన విషయాలు తెలీదు, వాళ్ళు ఏం చేస్తున్నారో అనేది వాళ్ళకి అవగాహన ఉండదు. కనుక పై అధికారులను ముందు మనం గౌరవించేటట్లుగా ఉండాలని ఇలా పరిశీలించడం వల్ల ఈ 63 సంవత్సరాలు హాయిగా కూర్చోవచ్చు. కానీ కొంత మార్పు తేవాలి. మాది శ్రీ వైష్ణవ అయినప్పటికీ మా ఇంట్లో 5 అబ్బాయిలు, నేను ఒక్కరితేనే అమ్మాయిని. కాంపోజిట్ మ్యాథ్స్ ఒక్కరితేనే అమ్మాయిని. నలుగురిలోనూ మసలడం అనేది ఈ ఎంఈఓ అయ్యాక నాకు తగిలిన బాణాలను బట్టి నన్ను ఈ విధంగా మార్పు చేసేసాయి. కనుక ఏదో నాతోను చెప్పి కొంత మార్పు తేవాలి. ఉపాధ్యాయులు స్కూల్లో బోధన చేయాలి. వాళ్ళకి ఏమైనా రావాల్సినవి ఉంటే వాళ్ళు ఎంచుకునే ఎమ్మెల్సీల ద్వారా వాళ్ళు సాల్వ్ చేసుకోవాలి. అంతేగాని రోడ్లెక్కేసి మరి అలాగే పాపం వాళ్ళు ఎంతో అవస్థపడుతున్నారు. అది మా పెద్దన్నయ్య కనుక ఆంధ్ర షుగర్స్ సైంటిస్టు, 2వ అన్నయ్య పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ జిఎమ్, మా 3వ అన్నయ్య టెక్నికల్, తను ఎక్స్పైర్ అయిపోయాడు అనుకోండి, 3 years అయింది. మా 4వ అన్నయ్య కూడా చిన్నప్పుడే ఎదిగాడు. మా తమ్ముడు తను కూడా ఎలక్ట్రికల్ మెయింటైన్ ఆఫీస్ పెట్టుకుని మెయింటైన్ చేస్తున్నాడు తను హైదరాబాదు. మా అన్ఎంప్లాయీ లెక్క. ఎందుకంటే ఈ ట్రాన్స్ఫర్లో కూడా నేను పూనం సింగ్ దగ్గర నుంచి నేను పోరాడేదాన్ని. ఎందుకు పాయింట్లు ఎవరికి ఇస్తున్నారు? 2 ఉద్యోగాలు ఉండాలి, వాళ్ళిద్దరూ ఒకే చోట ఉంటున్నారు. ఒకే చోట అంటే వాళ్ళకి అర్బన్నే కావాలి. వాళ్ళకి అర్బన్లో ఉండిపోతున్నారు. అర్బన్లో ఎవరికి కావాలి? ఒకళ్ళు ఎంప్లాయీ ఒకళ్ళు అన్ఎంప్లాయీ అయినప్పుడు వాళ్ళకి ఏ కూలి పనో షాపుల్లో పనో ఏదో ప్రైవేట్ కంపెనీల్లోనో ఎక్కడ ఉంటాయి? అర్బన్లో ఉంటాయి. కనుక అలాంటి వాళ్ళకి ఈ విషయాన్ని నన్ను చాలామంది అడగడం జరిగింది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దీనికోసం మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే అలాంటి వాళ్ళకి టౌన్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ప్రైవేట్ కంపెనీలో చేసేవారు జాన్సన్ నికల్సన్, నేను ఎక్కడో కసింకోట్లో చేసేదాన్ని. ఎన్నిసార్లు అడిగినా ఇక్కడ వాళ్ళు ఇక్కడిక్కడే మారిపోయేవారు. కానీ అమ్మ మీరేం వస్తారు ఇదంతా ఇది అలాగా అనేవారు. మరి గవర్నమెంట్ 2003లో ఇప్పుడు మొత్తం మీద ఇలాగ జీవో పెట్టారు. ఒకే చోట అయితే కనుక మీరు ఏజెన్సీ అయినా వెళ్ళొచ్చు అని అనడం వల్ల 2003లో నాకు ఛాన్స్ వచ్చింది గాజువాక రావడానికి. ఎప్పుడైనా నా ఉద్దేశం ప్రకారం మరి ఎప్పుడైనా మన లోకల్లో ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళే ఉంటారు. మనం పై వాళ్ళని ఇది అవ్వక్కర్లేదు. మనం ఎంచుకున్నప్పుడు మనకి ఎవరు కరెక్ట్గా ఉన్నారు అని అనుకుంటే వాళ్ళకే ఓటు వేసుకుని మనం గెలిపించుకుంటే మనకి ఎటువంటి సమస్య ఉండదు. మీలో నన్ను అడిగారు కాబట్టి నేను నిలబడ్డాను. వాళ్ళకి కావాలంటే వేసుకుని గెలిపించుకోవాలి వాళ్ళది. లేదండి మేము ఇలాగే, నాకు చాలామంది నాయకులు చెప్పేవారు, ఏంటి ఈ మాస్టర్లు మాకంటే పొలిటికల్ ఎక్కువ అని. మరి మేమేంటంటే ఒక విధంగా డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్ వల్ల మాకు హై స్కూల్లో పాలిటిక్స్ ఏమీ ఉండవు. హెచ్ఎంఏ కంట్రోలింగ్ పవరు. అందువల్ల మాకు ఈ యూనియన్లో అవి ముందు నుంచి కొంత తెలియదు హై స్కూల్కి.
ఎప్పుడైతే ఈ ఎంఈఓ అయ్యాక ఈ మధ్య ప్రమోషన్ సిస్టమ్ రావడం వల్ల ఈ యూనియన్లది పెరిగిపోయింది. అది అనకూడదు కానీ మన గవర్నమెంట్ ఇప్పుడు ఉన్నాయని కూడా గ్రహించినట్లున్నారు. ఈ ప్రమోషన్ వల్ల ఇది తలనొప్పిగా మారింది అలాగా అని. అంటే మరి నేను కూడా బీఎస్సీ బీఈడి 398కి 87లో ఎన్టీఆర్ గారు ఇచ్చారు. వేల మంది చేరిపోయారు దానికి. మరి అప్పుడు నేను అనుకున్నాను, మనం లెక్కలు గ్రూపు ఎంత బాగా ఇది అవుతాము, మనం వీళ్ళు వాళ్ళు అక్కడ చెప్పడం ఏంటి, మనం చెప్పలేమని నేను వదిలేస్తే అందరూ కూడా మా ఫ్రెండ్స్ అందరూ నీ అంత అమాయకురాలు లేదు, ఇది వదిలేస్తావు గవర్నమెంట్ ఉద్యోగం అంటే. వాళ్ళు ఎప్పటి నుంచో రాలేదు. కామధేనువులాగా రైస్ మిల్లర్స్లో 40 మంది పైగా వెళ్ళిపోయారు అందరూ 398కి. మరి నేను అది చేయలేక, అది నచ్చక నేను చేరలేదు. మరి చేరి అందులో మళ్ళీ ప్రమోషన్ కావాలి మాకు అని అడగకూడదు. మా టైంలో ఏంటంటే డివైఓలు వచ్చేవారు, మేము పాఠం చెప్తున్నప్పుడు పరిశీలించేవారు. మా టీచింగ్ ఎయిడ్స్ ఏంటి, మా వే ఆఫ్ టీచింగ్ చూసి వాళ్ళు రికమెండ్ చేసేవారు. ఇప్పుడు సిస్టమ్ అంతా మారిపోయింది. ఏముంది, అప్లికేషన్ మనమే పెట్టాలి, మనమే ఫోటోలు చేయాలి. దానికి నేను విరుద్ధం, నేను ఎప్పుడు పెట్టలేదు. అలాగని ఒక డిఈఓ గారిని అడిగితే నేను ఆ డివైఓ వాళ్ళకి చెప్పారు, మీరు పరిశీలించిన వాళ్ళలో 1-2 ఇవ్వండి అంటే. మరి అనకూడదు కానీ నా చుట్టూ ఎవరు ఉంటారో, నాకు ఎవరు హెల్ప్ చేస్తారో వాళ్ళకే వాళ్ళు అవార్డు ఇస్తున్నారు. ఈ టీచింగ్ని సంప్రదించలేదు, ఏ పార్టీని సంప్రదించలేదు, ఏ ఉపాధ్యాయులని సంప్రదించలేదు. నాకు నచ్చితే ఇక్కడ ఉన్న నాయకులందరికీ నా విషయం తెలుసు. ఎందుకంటే మునపాక పంచకల్ రమేష్ గారికి నాకు తెలుసు. అలాగే అనిత గారు నక్కపల్లి చేశాను, ఆవిడకి నా గురించి తెలుసు. గంట గారు కూడా అప్పుడు ఉండేవారు, ఇప్పుడు వచ్చారు. అలాగే అవంతి గారికి తెలుసు. పల్లా శ్రీను గారికి తెలుసు. నేను గాజువాక 13 years పనిచేశాను. అంటే వాళ్ళ మండలంలో నేను ఓటు అడగడానికి టీచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా సేఫ్టీ కోసం నేను వాళ్ళకి ఒకసారి తెలియజేస్తున్నాను. నేను స్కూల్కి పోతాను వారానికి 2 ప్రకారం. ఇన్స్పెక్షన్ మనం చెయ్యం, ఆ రైట్ వాళ్ళదే. కాకపోతే అక్కడ సెషన్స్ వచ్చి ఉపాధ్యాయులు ఎలా ఉన్నారు, 2 ఉన్నారనుకోండి, ఆ 2 మధ్య ఒకే హెడ్ లాగా ఉండాలి. అంటే 2 వర్గాలు అయిపోతే అక్కడ కోట్లాట్లు అయిపోతున్నాయి. మేము కూడా బలపరిచేస్తున్నాం ఒకళ్ళని. అలా కాకుండా సవ్యంగా ఉండండి అని వాళ్ళ లెవెల్కి వాటికి. మనం ఏమి సంతకం పెట్టడానికి మనం ఏం శాంక్షన్ చేయం కదా, మనకు ఆ రైట్ ఏమి ఉండదు. అందరూ కూడా ఎంతో శ్రమ పడితే మాకు చాలా బెనిఫిట్స్ వచ్చాయి. బతకలేక బడిపంతులు అనేవారు. మా నాన్నగారు కూడా పాలకులు మున్సిపల్ స్కూల్లో చేశారు. టీచర్స్ జీతం తక్కువని ఇన్కమ్ ట్యాక్స్ ఆడిటర్గా అలాగా కంటిన్యూ అయిపోయారు. ఆ టైంలో వీళ్ళందరూ కష్టపడి ఎంతో బోధనలో కానీ ఉపాధ్యాయుల ఐక్యత కానీ ఉండడం వల్ల ఇన్ని బెనిఫిట్స్ సాధించాం. ఇప్పుడు అలా లేకపోవడం వల్ల అన్నీ కట్ అవుతున్నాయి. కనుక వాళ్ళందరూ ఒకే తాటు మీద ఉండాలని ఆ ఉద్దేశంతో నేను ఒక గెజిటెడ్ ఆఫీసర్గా ఏ యూనియన్ను సపోర్ట్ తీసుకోకూడదు. ఆఫీసర్లకు అందరూ ఒకటే. నేను ఆఖరికి సన్మానం కూడా వద్దంటే వాళ్ళు ఏదో 1-2 అలాగా వచ్చి చేస్తామంటే అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఎంలో ఉండి మండలం తరఫున ఉపాధ్యాయులు అందరూ కలిసి చేస్తే నాకు ఓకే. అలాగా మరి నేను రాలేను, అయినా ఇదేంటది నేను దండం పెట్టుకుని వచ్చేసాం. ప్రైవేట్ స్కూల్ని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ చిన్న స్కూల్ అయినా పెద్ద స్కూల్ అయినా వాళ్ళు ఎంతో కొంత జీతానికి పనిచేస్తున్నారు. కానీ వాళ్ళకి పాపం ఆ జీతం చాలదు. మాకంటే నిజానికి వాళ్ళు ప్రైవేట్లో ఎక్కువ కష్టపడతారు. ఎందుకంటే నేను ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను కాబట్టి నాకు తెలుసు. కనుక వాళ్ళకి పిఎం 1 ఈహెచ్ఎస్ వారికి పిఎఫ్ ఎంతో కొంత నెలకి కట్ చేసి ఆ పిఎఫ్ ఖాతాలో వేయడం. అలా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు పెట్టారు కదా, ఆ విధంగా అయితే వాళ్ళకి పెన్షన్ వస్తుంది. ఆ తర్వాత అదే ఆధారంగా నిలబడుతుంది. అలాగే ఈఎస్ఐ కూడా చాలా ముఖ్యం వాళ్ళందరికీ కూడా ఈఎస్ఐ సదుపాయం చేయాలని నేను గవర్నమెంట్ని కూడా కోరుతున్నాను. ఈ ముఖ్యంగా ప్రైవేట్ స్కూళ్ళ వాళ్ళకి
2 ఏళ్ళు పనిచేస్తే ఇంకా తీసారంటూ ఆ మేనేజ్మెంట్కి లేకుండా కూడా చూడాలి. ఉంది ఏ కార్యాలయంలోనైనా సరే ఏ పనులైనా ఆ కార్యాలయంలోని సిబ్బంది చేత చేయించేటట్లు ఉండాలి. అది మెయిన్. ఇంకో పాయింట్ ఏంటంటే, నేను స్కూల్కి వెళ్ళాను, మెర్జ్ అయినప్పుడు చూశాను కాబట్టి చెప్తున్నాను ఈ విషయం. 3-4-5 తరగతుల పిల్లలు హై స్కూల్లో వెళ్ళక చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఎందుకంటే అక్కడ కూర్చోడానికి వాళ్ళకి చక్కగా లాంగ్ బెంచెస్ అవి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అనుకోండి, కానీ ప్రతి పీరియడ్కి ప్రతి సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ మారడం వాళ్ళు చాలా ఆనందపడ్డారు. ప్రతి సబ్జెక్టు కూడా మాకు ఫుల్గా ఇక్కడ జరుగుతుంది, మేము హై స్కూల్లో ఉన్నాము, మాకు ఇక్కడ మంచి ఆటలు అవి ఉన్నాయి అనే ఉద్దేశంతో పిల్లలలో చాలా ఆనందాన్ని నేను చూడడం జరిగింది. అందుకని నేను ఆ పిల్లలు కూడా నిరుత్సాహపడకుండా మెర్జ్ అయినవి అలాగే ఉంచేసి ఇక మీదట మెర్జ్ చేయకుండా వాళ్ళు కూడా ఆనందంగా ఉండేటట్లుగా స్కూల్ అసిస్టెంట్ని వేయాలని కోరడం జరిగిందనమాట. ఎస్ఎస్ పద్మావతి. నేను మొత్తం మీద ప్రైవేట్ స్కూల్ కలిపితే 38 ఇయర్స్ నా సర్వీస్ ఉంది. గవర్నమెంట్లో 36 ఇయర్స్. నాకు అందరి యొక్క ఎంఈఓ చేయడం వల్ల ఈ ఎలిమెంటరీ స్కూల్ నుంచి హై స్కూల్ దాకా ఉపాధ్యాయుల యొక్క సమస్యలన్నీ నాకు తెలుసును కాబట్టి మీరు ఏమాత్రం మీకు ఏ సమస్య ఉన్నా తెలియజేస్తే వెంటనే నేను తీర్చగలనని తీరుస్తానని మీకు హామీ ఇస్తూ మీ యొక్క ప్రథమ ఓటుని నాకు వేసి నన్ను గెలిపించి ప్రార్థన. మరి మీ సమస్యలు ఏమున్నా నా ద్వారా నేను సాల్వ్ చేస్తానని, తప్పనిసరిగా నాకు ప్రథమ ఓటు వేసి నన్ను గెలిపిస్తారని మరి నేను కోరుకుంటున్నాను.